రైతు మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్. మీరు చూస్తుంది ప్రసాద్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి చౌడు నేలకు అనువైన వరి దొడ్డు గింజ రకాల గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. చౌడు నేలకు అనువైన దొడ్డు గింజ రకాలు అంటే వేరే విత్తన రకాలతో పోల్చుకుంటే ఈ విత్తన రకాలు చౌడు నేలల్లో సాగు చేసినప్పుడు అయితే మనకైతే మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే సాధారణంగా రకాలతో పోల్చుకుంటే ఈ చౌడు నేలల్లో అంటే ఎట్లనో కొంచెం అయితే దిగుబడి అయితే తగ్గుతుంది. కాకపోతే ఏంటంటే ఈ విత్తన రకాలను సాగు చేసినప్పుడు కొద్దిగా దిగుబడి అనేది ఆశాజనకంగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న ఈ దొడ్డు గింజ రకాలు వచ్చేసి MTU 1010, అలాగే MTU 1290, అలాగే మూడవది వచ్చేసి JGL 24423. ఈ మూడు రకాల విత్తనాలు అనేది మనకు పంట కాలం వచ్చేసి 120 రోజుల నుంచి 125 రోజుల వరకు ఉంటుందన్నమాట. మొదటి విత్తన రకం వచ్చేసి MTU 1010. ఈ విత్తన రకం అనేది మనకు అగ్గి తెగుల్ని అలాగే సుడిదేమ్మని కొద్దిగా మొగి పురుగుని అయితే తట్టుకుంటుందన్నమాట. ఇది పంట కాలం వచ్చేసి సాధారణంగా 120 రోజుల నుంచి 125 రోజులు ఉంటుంది. అలాగే మనం విత్తన మోతాదు వచ్చేసి మనకు చౌడు నేల కాబట్టి మనకు విత్తన మోతాదు వచ్చేసి ఇతర అంటే వేరే నేలలతో పోల్చుకుంటే ఒక 10 కేజీల నుంచి 15 కేజీలు అయితే ఎక్కువ పోసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకు చౌడు నేల కాబట్టి మనం నాటిన కర్రలని మనకు బ్రతకవు కాబట్టి మనకు ఈ నాటు సమయంలో ఏం చేయాలంటే నారు యొక్క కుదురులు అనేది పెంచుకోవాలి. ఒక 5 నుంచి వెళ్ళి 6 వరకు వేసుకుంటే మంచిది. అలాగే దగ్గర వేసుకోవడం వల్ల మనకైతే మంచి ప్రయోజనం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు మెయిన్గా ఇంకొకటి ఏంటంటే మనం నాటు సమయంలో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ చౌడు నేలల్లో మనం ముదురునారని అయితే నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే వేరే సాధారణ నేలలతో పోల్చుకుంటే ఈ నేలల్లో ముదురునారు నాటుకోవాలి. అంటే సాధారణ నేలల్లో 25 రోజుల నుంచి 30 రోజుల వరకు అయితే నారనైతే మనం నాటుకుంటాం. కానీ ఈ చౌడు నేలలో వచ్చేసి మనకు 30 నుంచి వెళ్ళి దాదాపుగా 40 రోజుల నారు లేదా 35 రోజుల నారు నాటినట్లయితే మనకు అంటే కర్ర చనిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ చౌడు నేల కాబట్టి మనకు లేత నారు నాటినట్లయితే చనిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదైతే ముఖ్యంగా గమనించుకోండి. అలాగే ఎరువులు కూడా చూసుకున్నట్లయితే మనం ఇతర నేలలతో పోల్చుకుంటే ఈ చౌడు నేలలో కూడా మనం వేసేటువంటి ఎరువుల శాతాన్ని కూడా మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నత్రజని అలాగే ఈ పొటాషు ఈ జింకు ఈ 3 జింకు కూడా మనం ఆఖరి దమ్ములో అంటే సెకండ్ దమ్ములో వేసుకోవాల్సింది. మనం దాన్ని కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకి ఇది చౌడు నేల కాబట్టి మనకు పోషకాల లోపం అనేది మనకు కనిపిస్తుంది కాబట్టి మనం దీన్ని అయితే ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఈ 1010 అనేది మనకు దొడ్డు గింజ రకం. మనకు మంచిగా పొడవు ఉంటుంది. ఐకేపీ సెంటర్లో ఏ గ్రేడ్ కింద అమ్ముకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇక దీనిలో మనం ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే మనం ఈ వర్షాకాలంలో సాగు చేస్తున్నప్పుడు మనం ఏ పైరైనా కానీ మనకు అధికంగా నత్రజని వాడినప్పుడు పెరగడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఏం చేయాలంటే మనం ఈ పెరగకుండా మనం నత్రజనిని అయితే మనం తక్కువ మోతాదులో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే దాని పెరుగుదలను బట్టి మనకు వేసుకున్నట్లయితే మంచి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, రెండవ విత్తన రకం వచ్చేసి MTU 1290. ఈ 1290 విత్తన రకం కూడా మనకైతే క్రాప్ డ్యూరేషన్ వచ్చేసి 120 నుంచి 125 డేస్ ఉంటుంది. ఇది కూడా సాధారణంగా తట్టుకునే తెగుళ్ళు చూసినట్లయితే అగ్గి తెగుల్ని అలాగే మొగి పురుగుని కొద్దిగా సుడిదోమని ఇతర రకాల తెగుల్ని తట్టుకుంటుంది. అంటే పూర్తిగా తట్టుకోదు, కొద్ది మేర తట్టుకుంటుంది అనమాట. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లే ఈ విత్తన రకం కూడా మనం అయితే మోతాదు పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది చౌడు భూమిలో మనం ఏ విత్తన రకాన్ని మనం సాగు చేసినా కానీ కొద్దిగా విత్తన మోతాదు అనేది పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం నారు ఎందుకంటే ప్రధాన పొలంలో మనం కుదురులు పెంచుకుంటున్నాం కాబట్టి మనకు నారు ఎక్కువ అవసరం ఉంటుంది. అందుకనే మనం అయితే విత్తన మోతాదు అనేది పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది కూడా దొడ్డు గింజ రకం. మంచి వెయిట్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఐకేపీ సెంటర్లో ఏ గ్రేడ్ కింద కొనడానికి అవకాశం ఉంటుంది. ఈ 1290 అనేది మనకు అయితే మంచి చౌడు నేలను తట్టుకొని అధికంగా దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, అంటే ఇతర నేలల్లో సాగు మనం దీనిలో సాగు అయితే ఎట్లున్నా కొంచెం అయితే చౌడు నేల దిగుబడి తగ్గుతుంది. కాకపోతే ఏంటంటే ప్రత్యేకంగా చౌడు నేలకు అనుకూలమైనది కాబట్టి ఇది మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. MTU 1290 అనేది MTU 1010కి ప్రత్యామ్నాయంగా ఉంటుందన్నమాట. MTU 1010 అలాగే FLR 478తో సంకరపరిచి మనకు MTU 1290 అయితే రూపొందించడం జరిగింది. ఇది పూర్తిగా MTU 1290 నీటి ఎద్దడిని అయితే తట్టుకుంటుంది. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో మనకైతే నీరు ఎక్కువ సౌలభ్యం అయితే ఉండదు. అందుకని మనం దీన్ని సాగు చేసినప్పుడు చౌడు భూమిలో మనం సాగు చేసినప్పుడు అయితే మంచిగా నీటి ఎద్దడిని తట్టుకొని ముక్కైతే పెరగడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మూడో విత్తన రకం వచ్చేసి మనకు JGL 24423 అనమాట. ఇది కూడా మనకు చౌడు నేలను తట్టుకొని మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది చౌడు నేలను తట్టుకొని మంచి అంటే ఎత్తు ఎక్కువ అయితే పెరిగినా కానీ ఇదైతే పడిపోవడానికి అయితే అవకాశం ఉండదు. అంటే సాధారణంగా
ఏదైనా మధ్యస్థంగా ఎత్తైతే పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఏదైనా అధికంగా ఎత్తు పెరిగినప్పుడైతే ఈ వర్షాకాలంలో పడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే దీని యొక్క మనకు మొదళ్ళు అనేది కొంచెం గట్టిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంత ఈజీగా పడిపోదు అనమాట. ఇది మనం గమనించాల్సిన విషయం. ఈ విత్తన రకం కూడా మనకు 120 డేసే ఉంటుంది. ఇది కూడా మనం తట్టుకునే తెగులు చూసినట్లయితే మొగి పురుగుని, సుడిదోమని, అలాగే అగ్గి తెగులను అయితే తట్టుకుంటుంది అనమాట. ఈ చౌడు నెలల్లో మనం వరిని మంచి దిగుబడి తీయాలంటే కొన్ని యాజమాన్య పద్ధతులు అయితే పాటించాల్సి ఉంటుంది. అప్పుడే మనకైతే మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అవి ఏంటి అనేది అయితే మనం అయితే తెలుసుకుందాం. చౌడు భూమిలో కనుక మనం వరిని సాగు చేయాలనుకుంటున్న రైతులు ముఖ్యంగా ఇలాంటి యాజమాన్యం పాటించినట్లయితే మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే తప్పకుండా పాటించండి. ప్రతి రైతు మనం ఎవరైనా చౌడు భూమిలో మనకు సాగు చేసినట్లయితే ఇలాంటి యాజమాన్య చర్యలు అయితే చేపట్టండి. మనం విత్తన మోతాదు అయితే పెంచుకోవాలి. ఎందుకంటే వేరే భూమితో పోల్చుకుంటే ఈ చౌడు నేల అనేది విత్తనం అనేది మనం ఆశించినంత మొలక శాతం అయితే తక్కువ ఉంటుంది అనమాట. అందుకని విత్తన శాతాన్ని అయితే పెంచుకోవాల్సి ఉంటుంది. మనం సాధారణ రకాల నేలల్లోనైతే 20 నుంచి వెళ్ళి 25 కేజీల వరకు లేకుంటే 30 కేజీల వరకు మనం నార్లు పోసుకుంటాం. కానీ ఈ చౌడు నేలలో 35 కేజీల నుంచి 40 కేజీల అయితే అవసరం ఉంటుందన్నమాట. అలాగే మనం ముదురు నారు నాటుకోవాలి. లేదా నారు నాటుకున్నట్లయితే చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని 35 రోజుల నుంచి వెళ్ళి ఖచ్చితంగా 40 రోజులు ఆ లోపల మనం నాటినట్లయితే చనిపోకుండా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ నార్లు ఎత్తు పెరిగితే మాత్రం పైన ఇట్లా తుంచి ఇట్లా నారుని వేసుకోవడం అయితే మంచిగా ఉంటుంది. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే నాట్లను మనం దగ్గర నాటుకోవాలన్నమాట. నాట్లని దగ్గర నాటుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఒకవేళ చనిపోయినా కానీ కొన్ని మొక్కలు అయితే బతుకుండడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకోటి ముఖ్యమైన అంశం ఏంటంటే 5 మొక్కల నుంచి 6 మొక్కలు అయితే మనం నాటుకోవాలన్నమాట. అయితే మనం ఇంకొకటి ఏంది, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగానే ఎరువులను అయితే పెంచుకోవాల్సి ఉంటుంది. అలాగే యూరియా, పొటాషు, ఇంకా వేరే ఇతరత్ర మనం ఏమైనా వేయాల్సి ఉంటే మాత్రం సాధారణ నేలలతో పోల్చుకుంటే మనం దీంట్లోనైతే మనమైతే ఎరువుల శాతాన్ని అయితే పెంచుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ శాతం మనకు ఈ చౌడు నేలలో మనకు జింకు, ఐరన్ లోపాలు అయితే ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. అలాగే మనం ఈ వరి పంట వేసే ముందు ఏం చేయాలంటే జనుము, జీలుగా, ఈ పచ్చిరొట్టె ఎరువులను పెంచి పూత దశలో మనం కలియ దున్నినట్లయితే ఈ చౌడు అనేది మనం కొద్దిగా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. పోషకాలు అనేది దొరుకుతాయి అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఈ వరి మొక్క మనం మంచిగా గ్రోతింగ్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. చౌడు భూమిలో ఏ సమయంలో ఎరువులను వేయాలి, అలాగే ఏ సమయంలో పిచికారి చేయాలి, అది ఏ విధంగా మనం చూసినట్లయితే మనం వీలున్నంత వరకు అయితే మనం ఈ చౌడు నెలలో వరిని సాగు చేసినప్పుడు ఉప్పు నీరు ఉంటే మాత్రం ఇంకా చాలా డేంజర్గా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ వరికాయలు తొందరగా చనిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఉప్పు నీరు ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి. నెక్స్ట్ మనం ఇంకా ఈ స్ప్రే సంబంధించింది ఇలాంటివి ఏమైనా చూసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా వరి నాటిన ఒక 15 రోజులకైతే మొదటి పిచికారి అయితే చేయండి. ఎందుకంటే గ్రోతింగ్ సరిగా లేకపోతే మాత్రం మనకు గ్రోతింగ్ సంబంధించినవి మనకు మార్కెట్లో చాలా రకాలు అయితే ఉన్నాయి. అవి గ్రోతింగ్ కలిపి స్ప్రే చేయండి. ఒకవేళ మనం మెయిన్గా కంట్రోల్ చేయాల్సినవి ఏంటంటే మొగి పురుగుని, అలాగే మనం అగ్గి తెగులుని అయితే కంట్రోల్ చేయాలి. కాబట్టి మనం మొదటి పిచికారిలో ముఖ్యంగా మనం మొగి పురుగుని, అగ్గి తెగులుని అయితే నియంత్రించాలి. దీంతో పాటుగా మనకు వరి గ్రోతింగ్ లేకపోతే మాత్రం మనం గ్రోతింగ్ సంబంధించినవి కలిపి స్ప్రే చేయండి. దాదాపుగా మనకు పంటకాలంలో మనం చూసుకున్నట్లయితే అట్లీస్ట్ ఒక 3 స్ప్రేలు ఇచ్చేటట్టు చూడండి. కలుపుమందు కాకుండా ఒక 3 స్ప్రేలు ఇచ్చేటట్టు చూడండి. ఇలా చేయడం వలన మనకైతే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మనం పొట్టదశలో కనుక మనం ఖచ్చితంగా మొగి పురుగు నియంత్రణకు ఖచ్చితంగా మంచి కెమికల్స్ అనేది స్ప్రే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకు ఈ చౌడు భూమిలో గ్రోతింగ్ అనేది ఎక్కువగా ఉండదు. గ్రోతింగ్ మీద కూడా దృష్టి పెట్టి మనకు గ్రోత్ ప్రమోటర్స్ కూడా దొరుకుతాయి అనమాట. మనం స్ప్రే చేసినప్పుడల్లా మనకు గ్రోత్ ప్రమోటర్స్ని కలిపి స్ప్రే చేసినట్లయితే మంచి గ్రోతింగ్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఈ వీడియో మీకైతే నచ్చిందని అయితే అనుకుంటాను. మరొక టాపిక్ తోటి అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.